హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు డైలీ ఆస్పిరెంట్స్ వరల్డ్. నేను మీ హర్షిని. 16th July 2026 మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్. సీజీఎల్, యూపీఎస్సీ, బ్యాంకింగ్, రైల్వే ఎగ్జామ్స్కి ఇవి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్. లాస్ట్లో క్విజ్ కూడా ఉంటుంది, వీడియో మిస్ అవ్వకండి, ఫుల్గా చూడండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాణిజ్య మరియు పరిశ్రమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం భారతదేశం FY27లో మొత్తం ఎగుమతులు USD 232.73 బిలియన్ చేరాయి. వస్తు ఎగుమతులు 129.32 బిలియన్, సేవల ఎగుమతులు 103.41 బిలియన్గా నమోదయ్యాయి. వస్తు దిగుమతులు 216.18 బిలియన్, సేవల దిగుమతులు 53.97 బిలియన్గా ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఎగుమతులు మరియు దిగుమతులు రెండూ గణనీయంగా పెరిగి భారత వాణిజ్య వృద్ధిని సూచిస్తున్నాయి. జూలై 2026లో కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్ సీఫేరర్ ఫస్ట్ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం పర్షియన్ గల్ఫ్, హర్ముజ్ సముద్ర సంధి, ఒమన్ గల్ఫ్ ప్రాంతాల్లో భారత నావికుల భద్రతను నిర్ధారిస్తుంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ రియల్ టైమ్ డాష్బోర్డ్, లియాజన్ అధికారులు మరియు భారత మిషన్లతో సమన్వయం చేస్తుంది. జూలై 13న నాబార్డ్ అధ్యక్షుడు డాక్టర్ షాజీ కేవి గ్రామోద్యమ్ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం గ్రామీణ వ్యాపార వాతావరణాన్ని బలపరిచి ఉద్యమశీలతను ప్రోత్సహిస్తుంది. NSDC మరియు IID సహకారంతో డిజిటల్ ఫస్ట్ హైబ్రిడ్ మోడల్ ద్వారా శిక్షణ, మానిటరింగ్, రుణ సహాయం అందిస్తుంది. 3 ఏళ్లలో సుమారు 4,000 గ్రామీణ ఉద్యమాలను సృష్టించడం ఈ పథక లక్ష్యం. జూలై 2026లో మైటీ మరియు డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో NIDIR 2.0 పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం భారతీయ తయారీ చిప్లతో డ్రోన్లను అభివృద్ధి చేయడంపై దృష్టి సారిస్తుంది. 2 ట్రాక్లలో డ్రోన్ ఇన్నోవేషన్ మరియు కాంపోనెంట్ ఇన్నోవేషన్ పోటీ నిర్వహించబడుతుంది. విజేత జట్లకు 65 లక్షల బహుమతి, ఇంటర్న్షిప్లు, ఇంక్యుబేషన్ సహాయం మరియు క్లార్క్ క్రెడిట్లు అందించబడతాయి. జూలై 2026లో WDMMA గ్లోబల్ ఎయిర్ పవర్ ర్యాంకింగ్స్ 2026 ప్రకారం భారత వాయుసేన ప్రపంచంలో 3వ స్థానాన్ని కాపాడుకుంది. అమెరికా మరియు రష్యా వాయుసేనల తర్వాత భారత IAF, చైనా వాయుసేనను 5వ సంవత్సరం నుండి ముందంజలో ఉంది. IAFకు ట్రూ వాల్యూ రేటింగ్ 69.4% ఉండగా చైనా వాయుసేన 63.8 TVRతో 7వ స్థానంలో ఉంది. జూలై 2026లో జెనీవాలో నిర్వహించిన కోడెక్స్ అలిమెంటేరియస్ కమిషన్ సమావేశంలో భారత నాయకత్వంలో అభివృద్ధి చేసిన 7 కోడెక్స్ ప్రామాణికాలు ఆమోదించబడ్డాయి. ఈ ప్రామాణికాలు వనిల్లా, పెద్ద ఏలకలు, కరివేపాకు, ధనియాలు మరియు నీటి పునర్వినియోగ మార్గదర్శకాలను కలిగి ఉన్నాయి. భారత ప్రతినిధి FSSAI CEO రంజిత్ పున్హాని నాయకత్వంలో సాంకేతిక నిపుణుల సమావేశంలో సక్రియంగా పాల్గొన్నారు. జూలై 2026లో ఉక్రెయిన్ మరియు ఇతర 9 దేశాలు యూరప్ను క్షిపణి దాడుల నుండి రక్షించేందుకు యాంటీ-ఎయిర్ అలెస్టిక్ మిసైల్ కోalitionను రూపొందించాయి. ఈ ప్రకటన ప్యారిస్లో జరిగిన కోalition ఆఫ్ ద విల్లింగ్ సమ్మిట్ సమావేశంలో చేయబడింది. ఈ సంఘం యూరప్కు సామూహిక క్షిపణి రక్షణ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఉంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకారం తదుపరి 12 నెలల్లో తక్కువ ఖర్చుతో సామూహిక రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేయబడుతుంది. జూలై 2026లో ఆక్సిన్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ స్మార్ట్ రైస్ రిటైర్మెంట్ ప్లాన్ను ప్రారంభించింది. ఈ పథకం గ్యారంటీడ్ యాన్యుటీ మరియు నిఫ్టీ 50 లింక్డ్ వేరియబుల్ యాన్యుటీని కలిపి స్థిరమైన ఆదాయం అందిస్తుంది. కస్టమర్లు తమ రిటైర్మెంట్ కాలానికి అనుగుణంగా డిఫరెంట్ పీరియడ్ ఎంచుకునే సౌకర్యం ఉంది. పాలసీదారుడు మరణించిన పక్షంలో రిటర్న్ ఆఫ్ పర్చేస్ ప్రైస్ నామినీకి చెల్లించబడుతుంది. క్విజ్. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ని కామెంట్స్లో చెప్పండి. 17th July 2026 మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.